హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే ఫర్ లూప్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో నేనేం చెప్పాను, వైల్ లూప్ చెప్పాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఫర్ లూప్ గురించి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటిది, ఫర్ లూప్ అనేది చెప్పుకుంటున్నాము. ఓకే, సో ఈ ఫర్ లూప్ ఏంటి, సింటాక్స్ ఎలా ఉండిద్ది. ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో వైల్ లూప్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ వైల్ లూప్ ఎలా ఉంది, లెట్ మీ షో యూ. ఇక్కడ మనం ఏంటి, ఐ వాల్యూ అనేది సపరేట్గా క్రియేట్ చేసుకుని ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుని ఇక్కడ అనేది ఆ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాము. ఓకేనా. ఇఫ్ ఎట్ ఆల్ ఇంక్రిమెంట్ చేసుకోకపోతే మనకి ఏమవుతుంది, కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూగా ఉంది కాబట్టి కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో మనం ఏంటంటే ఇక్కడ వైల్ లూప్లో ఏం చేస్తున్నాము, సపరేట్గా చేసుకుంటున్నాం అన్నీ. అంటే ఇనిషియలైజేషన్ కానీ, కండిషన్ చెక్ చేసుకోవటం కానీ, దెన్ ఇంక్రిమెంట్ కానీ, ఇవన్నీ ఈ మూడు మనం సపరేట్గా చేసుకుంటున్నాము. బట్ ఫర్ లూప్లో అలా కాదండి, మనం ఒకే ప్లేస్లో చేసుకోవచ్చు అవన్నీ. ఇనిషియలైజేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా. దెన్ కండిషన్ ఇక్కడే రాసుకోవచ్చు. దెన్ ఇంక్రిమెంట్ కూడా ఇక్కడే రాసుకోవచ్చు మనం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింటాక్స్ వచ్చేసి ఫర్ లూప్కి ఎలా ఉండిద్దంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్, దెన్ కండిషన్, దెన్ ఇంక్రిమెంట్ ఇక్కడ రాస్తామన్నమాట. ఓకే. ఫర్ ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. ఫర్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఐ ఈజ్ లెస్ దెన్ 30 అని ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను ఏంటంటే ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ ఇవ్వను. లెట్స్ సే ఇక్కడ నేను హాయ్ అని ప్రింట్ చేశానండి. చూసుకుంటే నాకు ఇందాకట్లాగా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. నౌ ఇప్పుడు నేను ఏంటంటే కండిషన్ అలా ఇంక్రిమెంట్ ఇస్తాను ఇందాకట్లా. అంటే వైల్ లూప్లో ఎట్లా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇంక్రిమెంట్ అదే అనమాట ఇలా. సో అంటే ఏం లేదండి, నేను మీకు ఇంక్రిమెంట్ ఆపరేటర్ గురించి చెప్పాను కదా. సేమ్ ఇది ఇట్లా ఇంక్రిమెంట్ రాస్తాం కదా, అది దీని రిప్రజెంటేషన్ ఎలా ఉండిద్ది, i++ది ఐ ఈజ్ ఈక్వల్స్ టు i+1 అనమాట. సింపుల్గా మనం ఏంటంటే ఫర్ లూప్స్లో వైల్ లూప్స్లో కానీ ఇలా రాసుకుంటాం i++ అని. ఇక్కడ మనకి చూసుకుంటే లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే, జస్ట్ అ మినిట్. ఏంటంటే మనం కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేయటం వల్ల మనకి ఏంటంటే అది స్లో అవుతుంది. ఓకే. ఇక్కడ నాకు 30 టైమ్స్ వచ్చింది ఇక్కడ. ఎందుకు 30 టైమ్స్ అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి 30 టైమ్స్ వచ్చింది. ఒకవేళ 1 నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఏంటి 29 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. బ్యాక్ లైక్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్గా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. నౌ ఇది ఇనిషియలైజ్ చేశారు. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకోండి. ఇది మనకి ఏమని, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఐ అంటే 1 ఈజ్ లెస్ దెన్ 30 కాదని చెక్ చేసుకోండి. ఇది ఒకవేళ ట్రూ అయితే మనకేంటి ఈ లోపలికి వచ్చేద్ది అనమాట. ట్రూ అయితే ఈ లోపలికి వచ్చేద్ది. ఈ లోపలికి వచ్చి మనకేం చేసేద్ది, హాయ్ అని ప్రింట్ చేసేద్ది. దెన్ ఆఫ్టర్ దట్ i++1 అంటే మనకి ఏదైతే 1 ఉందో ఇక్కడ అది 2 కింద మారిద్ది. అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 2 ఉంది అనమాట. నౌ ఇప్పుడు ఇనిషియలైజేషన్ అవ్వదు. సేమ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక్కసారి మనకి ఇనిషియలైజేషన్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నుంచి ఈ 2 స్టెప్స్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఓకే. సో ఇప్పుడు మనకి చెక్ చేసుకోండి, కండిషన్ చెక్ చేసుకోండి. ఇనిషియలైజేషన్ ఇంకా అవ్వదు అనమాట, ఓన్లీ కండిషన్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఐ ఎంత ఉంది, 2 ఉంది కదా. నౌ 2 ఈజ్ లెస్ దెన్ 30 కాదని చెక్ చేసుకోండి. ఆఫ్ కోర్స్ 2 ఈజ్ లెస్ దెన్ 30, కండిషన్ వాజ్ ట్రూ. నౌ హాయ్ అని ప్రింట్ చేస్తుంది అగైన్. తర్వాత కండిషన్ అయిపోయిన తర్వాత ఇది ట్రూ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి ఈ i++ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అయితే అవుతుంది అనమాట. ఓకే. సో ఇలా ఫర్ లూప్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఓన్లీ ఐ. సో నేనేంటంటే 1-29 నంబర్స్ ప్రింట్ చేశాను. ఒకవేళ 30 కావాలనుకుంటే నేను <30 అని పెట్టుకుంటాను ఇక్కడ. ఓకే. ఇలా 30 అనేది ప్రింట్ అయింది. నౌ మీకొక సింపుల్ టాస్క్ ఇస్తానండి. ఆ సింపుల్ టాస్క్ ఏంటంటే నాకు 1-30 నంబర్స్ ఆడ్ నంబర్ ఏంటిది, ఈవెన్ నంబర్ ఏంటిది కావాలి. ఓకేనా? సో 1-30 నంబర్స్ ఆడ్ నంబర్ ఏంటిది అండ్ ఈవెన్ నంబర్ ఏంటిది కావాలి. అదేంటి? ఇక్కడ నేను ఈ లాజిక్ ఏంటి 1-30 నంబర్స్‌ని ప్రింట్ చేయడం లాజిక్ అవి. సో నేనేంటి ఇప్పుడు 1-30 నంబర్స్‌ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. నౌ ఇప్పుడేంటంటే మనకి లాజిక్ ఆల్రెడీ తెలుసు. నేను ఇఫ్ స్టేట్మెంట్స్‌లో మీకు చెప్పాను. ఈవెన్ ఆర్ ఆడ్‌కి లాజిక్ ఏంటిదని. ఇప్పుడు ఈవెన్‌కి ఏంటిది మనం ఏమని రాస్తాము? ఇఫ్ ఎట్ ఆల్ పర్టిక్యులర్ వాల్యూ వాస్ డివిజిబుల్ బై 2 ఓకేనా? దెన్ ఇట్ వాస్ అన్ ఈవెన్. ఒకవేళ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ ఆడ్ అనమాట మనకి. ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఎలా చెక్ చేసుకుంటున్నాం అంటే లైక్ డివిజన్ లైక్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 కాదా అని చెక్ చేసుకుంటాము. ఎలా అంటే మనకి మాడ్యులస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు 10 ఉందండి. ఈ 10 ఈవెనా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ దిస్ నెంబర్ వాజ్ డివిజిబుల్ బై 2 అయితే మనకి ఏంటంటే ఈవెన్ నెంబర్. ఒకవేళ డివిజిబుల్ బై 2 కాకపోతే మనకి ఆడ్ నెంబర్ అనమాట. డివిజిబుల్ బై 2 అయ్యిందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటాము? ఎప్పుడైతే రిమైండర్ అనేది 0 అవుతుందో మనకి అప్పుడు మనకి డివిజిబుల్ బై అయిందని చెక్ చేసుకుంటాం అనమాట. నౌ హియర్ 10 ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే 10 ఎప్పుడైతే డివైడెడ్ బై 2 దాని రిమైండర్ వచ్చేసి 0 అవుతుందో దెన్ ఇట్ వాస్ ఏ ఈవెన్ నంబర్. ఓకేనా? ఇట్ వాజ్ ఎన్ ఈవెన్ నెంబర్. ఒకవేళ కాకపోతే ఆడ్ నెంబర్. అంతే కదా! సో దిస్ వాజ్ ఎన్ ఆడ్ నెంబర్. ఓకే. ఇక్కడ నాకు ఇదేంటంటే కంటిన్యూస్‌గా 10 మాత్రమే చెక్ చేసుకుండిద్ది. నాకేంటి నా రిక్వైర్మెంటు 1-30 నంబర్స్‌ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐ వాల్యూ పెడతాను. అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1 డివైడెడ్ బై 2 ఎప్పుడైతే డివైడెడ్ బై 2 చేస్తుందో అప్పుడు రిమైండర్ 0 వస్తే మనకి ఈవెన్ అయిద్ది. ఒకవేళ రిమైండర్ 0 కాకపోతే ఆడ్ అవుతదనమాట. దెన్ 2 వచ్చిద్ది ఇక్కడ. ఇంక్రిమెంట్ అవ్వటం వల్ల 2 అవుతది. దెన్ 2 డివైడెడ్ బై 2 ఎప్పుడైతే రిమైండర్ 0 అవుతదో ఈవెన్ అని ప్రింట్ చేసిద్ది. ఒకవేళ 0 కాకపోతే మనకి ఆడ్ అనేది ప్రింట్ అయితే చేసిద్దనమాట. ఓకే. నౌ లెట్ మీ రైట్ ఇట్ హియర్. నేను చూసుకుంటే నాకు ఫస్ట్ 1 నంబర్ అనేది ఆడ్ కాబట్టి ఆడ్‌ని ప్రింట్ చేసుకుంది. 2 అనేది ఈవెన్ కాబట్టి ఈవెన్. 3 అనేది ఆడ్ కాబట్టి ఆడ్. 4 అనేది ఈవెన్ కాబట్టి ఈవెన్. ఇలా నాకు ప్రింట్ చేసింది. నౌ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు కదా! అంటే ఏ నంబర్ ఈవెనా? ఏ నంబర్ ఆడా? అని నాకు తెలియట్లేదు. సో దట్ మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ఐ ప్లస్ అని ఇట్లా చేయొచ్చనమాట. ఓకే. ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. దెన్ అగైన్ ఐ ప్లస్ ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. చూసుకుంటే నాకు చూసారా? ఐ వాల్యూ ఏదైతే ఇక్కడ ఉండిద్దో దానికి ప్లస్ ఈ స్ట్రింగ్ అనేది యాడ్ అవుతదనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆడ్, సెకండ్ వన్ వచ్చేసి నంబర్ 2 అనేది ఈవెన్. ఓకేనా? ఇలా మనం ఏంటంటే ఆడ్ ఆర్ ఈవెన్ అనేది చెక్ చేసుకుంటాము. ఓకే. సో ఫర్ లూప్ కాన్సెప్ట్స్ అనేది ఇదనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాము ఇనిషియలైజేషన్, దెన్ తర్వాత కండిషన్, దెన్ తర్వాత ఇంక్రిమెంట్. ఒకవేళ మనం ఇంక్రిమెంట్ పెట్టకపోతే మనకేమవుతది? ఇంక్రిమెంట్ పెట్టకపోతే సేమ్ ఇనిషియల్ వాల్యూ అనేది ఉండిద్ది. అంటే ఐ అనేది అలానే ఉండి ప్రతి దానికి ఐ వాల్యూకి మాత్రమే చెక్ చేసుకుండిద్ది అంటాం అనమాట ఇక్కడ. ఓకే. సో లెట్ మీ కాపీ ఇట్ అగైన్ అండ్ క్లోజ్ ఇట్ అగైన్. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నేను ఐ ప్లస్ ప్లస్ పెడతాను. ఓకే. లెట్ మీ ఎంటర్ ఇట్ హియర్. సో ఇప్పుడు నాకు ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా ఉందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే కండిషన్ అనేది స్పెసిఫై చేయలేదు.
వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు నేను కండిషన్ స్పెసిఫై చేయలేదండి. ఏమవుతదంటే చూడండి. సేమ్ ఏదైతే హ్మ్. సీ ఎప్పుడైతే నేను కండిషన్‌ని స్పెసిఫై చేయలేదో ఏమవుతుందంటే నాకు ఓకే. జస్ట్ ఎ మినిట్. ఇట్ వాస్ స్ట్రకింగ్ బికాస్ ఆఫ్ ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూటింగ్. సీ నేను ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ ఇవ్వలేదో ఇదేంటంటే కంటిన్యూస్‌గా ఇంక్రిమెంట్ అవుతానే ఉండిద్దనమాట. దీనికి ఒక కండిషన్ అంటే బ్రేక్ పాయింట్ అనేది ఉండదు. బ్రేక్ పాయింట్ ఉండకపోవటం వల్ల నాకేంటి ఈ స్టేట్మెంట్ అనేది కంటిన్యూస్‌గా రన్ అవుతానే ఉండిద్ది ఇక్కడ నాకు. ఓకే. సో, మనం ఏంటంటే కంపల్సరీ కండిషన్ అనేది స్పెసిఫై చేయాలి. ఇంక్రిమెంట్ కూడా స్పెసిఫై చేయాలి. ఎప్పుడైతే మనం స్పెసిఫై చేస్తామో అప్పుడే మనకేంటంటే ప్రాసెస్ అనేది లైక్ మనకు అనుకూలంగా వచ్చిద్దనమాట ఇక్కడ. ఓకే. సో, కండిషన్ అనేది కంపల్సరీగా స్పెసిఫై చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ స్పెసిఫై చేయకపోతే మనకి ఇన్ఫినిటీ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, ఇక్కడ మనం ఒకవేళ ఇంక్రిమెంట్ పెట్టకపోతే మనకేంటి సేమ్ ఇనిషియల్ వాల్యూ అలానే ఉండి అది కూడా ఇనిషియల్ ఇన్ఫినిటీ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఓకే. సో, యాహ్! ఇది ఇక్కడి వరకు అనమాట ఫర్ లూప్స్ కాన్సెప్ట్. దెన్ నెక్స్ట్ వీడియోలో నేను డూ వైల్ కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. యాహ్! ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి అర్థం కాలేదని. ఐ విల్ రీమేక్ ద వీడియో అబౌట్ దిస్ ఫర్ లూప్. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.